2000 కంటే బిఫోర్ నుంచి కూడా 95, 96 నుంచి మీరు Yes. కాపు ఉద్యమాల్లో మనం కలుస్తా ఉన్నాం. అవును. అనేక కార్యక్రమాల్లో మనమే మందల కార్యక్రమాల్లో కలిసాం. అవును. అసలు మీరు ఎవరైనా చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగం వైపు వెళ్తారు, వ్యాపారం వైపు వెళ్తారు, లేదంటే రాజకీయ రంగాల వైపు వెళ్తారు. చైతన్యం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మీలాంటి వాళ్ళు రాజకీయాల వైపు వెళ్తారు. అవును. అలా కాకుండా మీరు సామాజిక అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఒక చిన్న విలేజ్, అనంతపురం జిల్లా కదిరి తాలూకా మండలము పట్నం గ్రామం అనే విలేజ్లో జన్మించాను. అయితే అప్పటికి మేము చిన్నప్పుడే దరిదాపుగా ఆ విలేజ్లోనే 250 ఇళ్ళు దాకా బలిజలు ఉన్నారు. నేను ఇంకా ఊర్లన్నీ తిరుగుతూ ఇవి ఉన్న తర్వాత బీసీ సర్టిఫికేట్ల కోసము ఏమి కావాలా అనేది అందరూ నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు. అయితే 1956 వరకు బీసీలో ఉన్నారు, స్వతంత్రం రాకముందు కూడా. అయితే నీలం సంజీవ్ రెడ్డి వచ్చి దాన్ని తొలగించాడు. తొలగించినప్పటి నుంచి రాజకీయంగా, విద్యార్థిపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాల నష్టం కలిగింది. మళ్ళీ తర్వాత దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లా, ఆయన ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ఆయన ఈ కులాన్ని బలిజ, కాపు, తెలగలను మళ్ళా బీసీలో చేర్చడము, వీరందరూ తర్వాత ఉద్యోగాలలో మిగిలిన రాజకీయాలలో కూడా ఎదుగుతా వచ్చారు. 61 నుంచి 63 లోపల మళ్ళా దాన్ని బ్రహ్మానంద రెడ్డి వచ్చి పూర్తి తొలగించడంతో అప్పటికున్న పరిస్థితులను రోజు రోజుకు దిగజారిపోతూ ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాల నష్టం కలిగిన కులం ఏదంటే ఈ ఒక్క కులమే, ఈ బలిజ, కాపు, తెలగ. వీళ్ళను మేమున్న విలేజ్లో మాకన్నా బాగా ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి కూలికెళ్ళి బతికే పరిస్థితి వచ్చింది. ఊర్లో కూలి పనులకు పోయే పరిస్థితి వచ్చినారు. ఏమి ఇది అంటే చదువుకోవడానికి స్కాలర్షిప్లు లేవు. పోనీ ఏదన్నా బతుకుట కోసం ఏదన్నా ఇంటి లోన్లు ఇస్తారా, లేదంటే ప్రభుత్వ స్థలాలు ఇస్తారా అని చూస్తే అవి లేకుండా పోవడం. క్షీణస్థితికి వచ్చిన తర్వాత ఎక్కడ ఇది డ్రాబ్యాక్ అని అప్పుడు నేను కుల సంఘంలో కడపలోకి వచ్చిన తర్వాత కడపలో ఉన్న పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి జిల్లాలోనూ కూడా బాగా ఈ కులం ఉన్న వాళ్ళందరూ రైతులుగా ఉన్న వారందరూ కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర జిల్లాలకు వెళ్ళి పని చేసుకుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దీన్ని ఏదో విధంగా మార్పు చేయాలనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి నేను ఈ కుల సంఘం లేకొచ్చాను.